బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా వరి కోతలు పూర్తయి ధాన్యం చేతికి వచ్చినా అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాలేదు. ఏప్రిల్ వచ్చినా ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతేడాది మార్చి చివరి వారంలోనే కొనుగోలు ప్రారంభం కాగా ఈసారి ఏప్రిల్ మొదటి వారం గడిచినా ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మిల్లర్ల మధ్య సయోధ్య కుదరకపోవడమే ఆలస్యానికి కారణంగా కనిపిస్తోంది. మిల్లర్ల నుంచి రావాల్సిన బ్యాంకు గ్యారంటీలు ఇంకా పెండింగ్లో ఉండడంతో కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అటు వరి కోతలు పూర్తి చేసుకున్న రైతులు పాత కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం కుప్పలు పోసి కాపలా కాస్తున్నారు. అకాల వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని, పండించిన పంట కళ్ల ముందే తడిసి ముద్దవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఎల్లుండి నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఏర్పాట్లు పూర్తి కాలేదు. మరి ఈ గడువు లోపల మిల్లర్లతో సయోధ్య కుదురుతుందా? అన్నదాతల కష్టాలు తీరుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నల్గొండలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడంతో ధాన్యం కుప్పలు కుప్పలుగా పోసి అక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక పక్క అకాల వర్షాలు వస్తూనే ఉన్నాయి. సో దీంతో రైతులు మరింతగా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో తొందరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, కొనుగోలు కేంద్రాల తెరుచుకోవడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది? ప్రభుత్వం మధ్య మిల్లర్ల మధ్య చర్చలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? సో అవి ఏ స్టేజ్లో కనిపిస్తున్నాయి? రైట్, ఈ పాటికే ఆ చర్చలన్నీ కూడా కొలిక్కి రావాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా తెరవాల్సినటువంటి పని ఉంది. కానీ ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదంటే అర్థం చేసుకోవచ్చు. గత సంవత్సరం మనం చూసినట్లయితే మార్చి 25 వరకే ధాన్యం కొనుగోలను కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చింది. అయినా కానీ ఆ వరి కోతలు ప్రారంభమై కూడా 10-15 రోజులు అవుతుంది. మొత్తం కూడా రైతులంతా కూడా ఆ కళ్ళ ధాన్యాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 15 రోజుల నుంచి కూడా ఎప్పుడు కొంటారని పడిగాపులు పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఆ అన్నదాతలకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం నల్గొండలోని ఆ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్నాం. గతంలో కూడా ఇక్కడ ఎప్పుడైనా ఐకేపీ సెంటర్స్ ఇక్కడనే ఓపెన్ చేస్తారు కాబట్టి రైతులు ముందుగానే తెచ్చుకొని ఇక్కడ పోయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా వీరి డ్యూటీ ఇదే అన్నట్టు 15 రోజుల నుంచి కూడా ఆ ధాన్యాన్ని ఆరబెట్టడం, మళ్ళీ కుప్ప ఊడ్చడం కూడా ఈ విధంగానే అవుతుంది. అయితే అకాల వర్షాలు కూడా ఎప్పుడు వాతావరణ పరిస్థితుల్లో అనుకూలించడం లేదు. ఎప్పుడు వర్షాలు వస్తాయో కూడా మబ్బులు పట్టినప్పుడల్లా కూడా రైతులు గుండెల్లో కూడా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూడా త్వరగతిన కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసి పూర్తి చేయాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. కానీ అధికారులకు మిల్లర్లకు మధ్య కాస్త సయోధ్య కుదరటం లేదని చెప్పవచ్చు. అయితే మిల్లర్లను నేరుగా ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరు కూడా బ్యాంక్ గ్యారంటీలు కూడా చెల్లించాలన్నటువంటి పరిస్థితి ఉంది. బ్యాంక్ గ్యారంటీలను చెల్లిస్తే వారంతా కూడా పర్మిషన్ కు సివిల్ సప్లై కమిషనర్ కు పంపిస్తారు. ఆ తర్వాతనే ఆ కొనుగోలు ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రాసెస్ ఏది పూర్తి చేయలేదు. అదేవిధంగా మిల్లర్లని మొత్తం కూడా ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసినటువంటి మిల్లర్లని రైస్ అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ మేము రైస్ ఇవ్వలేము, బాయిల్డ్ రైస్ అయితే ఇస్తామని కూడా మిల్లర్లు చెప్తున్నారు. ఎందుకంటే రైస్ ఇవ్వాలంటే కూడా దీన్ని మిల్లింగ్ చేస్తే నూక శాతం ఎక్కువగా ఉండి తమకు నష్టాలు వస్తాయి కాబట్టి మేము బాయిల్డ్ రైస్ అయితేనే ఇవ్వగలుగుతామని చెప్తున్నారు. దాంతో క్లారిటీ రాలేక కూడా ఇంతవరకు కూడా కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజులు అవుతుంది మీరు వడ్లను? 15 రోజులు అవుతుంది. రోజు 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి ఎండబెట్టుడు, కుప్పబోసుడు, ఎండబెట్టుడు వర్షం వస్తుందేమో అని మళ్ళా పట్టాలు కప్పుడు మలుచుడు, మళ్ళా పోవుడు, అదే పని అవుతుంది. మాకు దబ్బన స్టార్ట్ చేస్తే బాగుంటది. పోయినసారి ఎట్లా ఉండే? పోయినసారి ముందుగానే స్టార్ట్ చేసారు. ఈ పాటికి కాంటాలు అవుతున్నాయి. ఈసారి కాంటాలు అవుతలేదు. రోజు ఈ విధంగా కుప్ప ఉడ్చడం, ఆరబెట్టడం, కుప్ప కొట్టడం, మళ్ళా దగ్గర పట్టాల ఖర్చు కూడా ప్రతిరోజు మీరు పట్టాల ఖర్చు రోజు అవుతుంది. ఇక ఏమైనా మళ్ళీ వర్షం వస్తుందేమో అని పట్ట మలుచుడు, దగ్గర నూకుడు, మళ్ళా 15 రోజుల నుంచి ఇది రోజు ఇదే పనిగా, వేరే పని. ఇక మళ్ళీ కుప్ప పడాలని ఇక ఇప్పుడు రైతులు చెప్తున్నారు 15 రోజులు కూడా ఇదే. ఎన్ని రోజులు? 15 రోజులు అవుతుంది. ఇక్కడ మాకు పట్టాల కిరాయి అవుతుంది. దయచేసి గవర్నమెంట్ తక్షణమే రైతుల కొనుగోలు చేయాలని కోరుతున్నాం. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు అకాల వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. అందరూ ఎప్పుడు పెడతారో అని పడికాపులు కాస్తున్నాం. మరి గవర్నమెంట్ కూడా సార్లు కూడా స్పందించి రైతు మీద జర దృష్టికి వచ్చి ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. అప్పుడే మీరు ఎట్లా తీసుకొని వస్తారు? అయినాయి సార్, మరి ఒడ్లు అయినాయి. పోయిన సంవత్సరం ఇటు వరకే అప్పుడే పెట్టేసారు.
ఈ సంవత్సరం లేట్ అయింది. దయచేసి తొందరగా కొనుగోలు చేయాలని కోరుతున్నాం సార్. రైతులు ఇబ్బంది చేస్తున్నాం గవర్నమెంట్ కు. మాకు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఆన్ వస్తుందో ఎప్పుడు పోతుందో ఎండలో మేము పొద్దున వస్తే 8 గంటలకు వస్తే రాత్రి 7 గంటల దాకా ఉండవలసి వస్తుంది. ఎదురు చూసుకుంటూ ఉండవలసి వస్తుంది. తొందరగా ప్రారంభించాలని కోరుతున్నాం. రైట్, చూడొచ్చు, మనం చూస్తున్న మొత్తం కూడా ధాన్యాన్ని ఎక్కడికక్కడ తీసుకొని వచ్చి 15 రోజుల క్రితమే కోతలు ప్రారంభమైంది. కోతలు ప్రారంభం కాగానే ధాన్యాన్ని నేరుగా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. కానీ కొనుగోలు కేంద్రాలను మాత్రం ఇప్పటికీ ప్రారంభించినటువంటి పరిస్థితి. సోమవారం 6వ తారీఖున కూడా కొనుగోలు కేంద్రాలని ప్రారంభిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా మిల్లర్లతో మాత్రం క్లారిటీ అయితే రాలేదు. మిల్లర్లు ఇంకా దిగి రావాల్సి ఉంది. మిల్లర్లకు అధికారులకు మధ్య కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. వారైతే రా రైస్ ఇవ్వలేము, బాయిల్డ్ రైస్ మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ఆ రా రైసే కావాలని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో స్పష్టత కొరవడంతో కూడా పూర్తిగా అన్నదాతలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 6 కాలం శ్రమించి పండించినటువంటి పంటని వెంటనే కొనాలని చెప్తున్నారు. ప్రతిరోజు వీరు ఉదయం సాయంత్రం కూడా 15 రోజుల నుంచి కూడా భార్య భర్తలు కూలీలతో ఇదే డ్యూటీగా అవుతుందని చెప్తున్నారు. ప్రతిరోజు రావడం, ఇక్కడ మొత్తం కూడా మళ్ళీ ఆరబెట్టడం, సాయంత్రం మళ్ళీ కుప్ప చేసి వెళ్ళడమే. ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు ఎండ ఉందా కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ టార్పాలిన్లు కూడా ప్రభుత్వమే గతంలో ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వీరే రెంట్కు తీసుకొని వచ్చారు. 15 రోజులు అంటే మామూలుగా అయితే ప్రతిరోజు కూడా ఎంతో ఇది కూడా అధిక భారం పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి కూడా రైతుల వద్ద త్వరగతిన కొనుగోలు చేసి ఆదుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. నల్గొండ రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడంతో రోడ్లపైన అంటే కళ్ళాలపైనే ధాన్యం పోసుకొని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికీ అధికారుల మధ్య మిల్లర్ల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సయోధ్య కుదరకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సో తొందరగా ఆ సమస్య తీర్చి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది.